మాట. జూలై డెరివేటివ్స్ కాంట్రాక్ట్ లో పెద్దగా మార్పు ఏం లేకపోయినా కొన్ని కంపెనీల్లో మాత్రం ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ స్టాక్స్ లో 17% నుంచి 45% వరకు పెరగడంతో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లో ఇవి హాట్ పిక్ గా మారాయి. గత 6 నెలలుగా ప్రతి నెల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ పెరుగుతూనే వచ్చాయి. అయితే ఒక్క జూన్ నెలలో మాత్రం నష్టాలు నమోదు చేశాయి. జూలై సిరీస్ సంగతే చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్దగా మార్పేం కనిపించలేదు. కానీ పేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ లో మాత్రం 46.4% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సిరీస్ వైజ్ చూసిన 4.2% ఎక్కువ నమోదు చేసింది. ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన జాకీని దేశంలో తయారు చేయడానికి, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పేజ్ ఇండస్ట్రీస్ కి మాత్రమే అనుమతుంది. అసలు జీఎస్టీ న్యూస్ వచ్చిన నాటి నుంచే ఈ స్టాక్ కి 15,000 టార్గెట్ బ్రోకరేజీ సంస్థలు ఇవ్వగా ఇప్పుడది 17,000 పెరిగింది. ఈ మార్క్ కూడా ఈజీగా ఛేదించిన పేజ్ ఇండస్ట్రీస్ 18,000 మార్క్ కూడా టచ్ చేసింది. 1,000 రూపాయలలోపు ఐటమ్స్ పై జీఎస్టీ ద్వారా 5% మాత్రమే పన్ను చెల్లించాలి. ఇది గతంలో 8% ఉండేది. ఇదే కంపెనీ షేరు ఇంతగా పెరగడానికి కారణం. ట్రాన్స్పోర్ట్, హెవీ వెహికల్స్ రంగంలో ఉన్న అశోక్ లేలాండ్ గత ఏడాది కాలంలో సేల్స్ విషయంలో 11% వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుతం షార్ట్ బిల్డప్ పై ఉన్న జులై సిరీస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ 27.9% రికార్డైంది. అలానే స్టాక్ కూడా 7% పెరిగింది. 100 మార్క్ దాటి దూసుకుపోతోంది. ఇదిక్కడ ఆగదని, మరో 10 రూపాయలు పెరిగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. విమానయాన రంగంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ ఓపెన్ ఇంట్రెస్ట్ విషయంలోనూ జులైలో ఎగిసింది. 23% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన జెట్ ఎయిర్వేస్ లో అమెరికన్ డెల్టా ఎయిర్లైన్స్ వాటా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ కి జెట్ ఎయిర్వేస్ లో 24% వాటా ఉంది. ఈక్వినామిక్స్ సంస్థ అంచనా ప్రకారం డెల్టా ఎయిర్లైన్స్ డీల్ ఓకే అయితే ఈ కంపెనీ షేరు ధర 650 వరకు పెరగొచ్చని అంచనా. దేశీయ ఆన్లైన్ బిజినెస్ సెర్చ్ ఇంజిన్ లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ జులై సిరీస్ లో 15.8% ఎక్కువ నమోదైంది. ఈ మధ్యనే ఈ సంస్థ సీఎఫ్ఓ రామ్ కుమార్ రాజీనామా చేయడంతో షేరు ధర కాస్త పతనమైంది. కష్టకాలంలో పెద్ద పదవుల్లోని వ్యక్తులు వైదొలగడం ఈ సంస్థకి ప్రతికూల అంశంగానే చెప్తున్నారు. అయితే షేర్ వాల్యూ మాత్రం వెంటనే కోలుకోవడం గమనార్హం. మాక్వేరే సంస్థ దీనికి అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇవ్వడం ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. జీఎస్టీలో హెల్త్ కేర్ రంగానికి ఎలాంటి పన్ను లేదు. అయినా ఫోర్టిస్ హెల్త్ కేర్ వరుసగా పతనమవుతూ వస్తోంది. జులై సిరీస్ కి సంబంధించి 17.4% ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ షేర్లో నమోదైంది. మలేషియాకి చెందిన ఐహెచ్హెచ్ హెల్త్ కేర్ ఫోర్టిస్ లో వాటా కొనుగోలు ప్రతిపాదన వెనక్కి తీసుకుంది. దీంతో పాటే నోమురా రీసెర్చ్ ఏజెన్సీ బై రేటింగ్ నుంచి న్యూట్రల్ అవుట్లుక్ ఇవ్వడం కూడా కంపెనీ నెగిటివ్ ట్రెండ్ ను సూచిస్తోంది. నెల రోజుల నుంచి ఈ స్టాక్ 20% నష్టపోయింది. ఈ కంపెనీ షేరుకు 142 దగ్గర సపోర్ట్ ఉందని బ్రోకరేజీ సంస్థలు